వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ప్రతిభ. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 6 గ్యారంటీల్లో భాగంగా కీలక హామీ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలు ఉండటంతో ప్రజల దృష్టంతా ఆకర్షించేందుకు రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. మరి ఆ పథకం ఏంటి? ఎప్పటి నుంచి అమలు కానుంది? లెట్స్ వాచ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికే ఇచ్చిన హామీలను చాలా వరకు అమలు చేశామని చెబుతున్న రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలనలో భాగంగా విజయోత్సవాలకు శ్రీకారం చుట్టింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని, కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. అటు ప్రజలు కూడా రేవంత్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు అడపాదడపా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నెగటివిటీని తగ్గించేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే మరో కీలక హామీని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారట. ఎన్నికల ముందు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలని చూస్తోందట. గత ప్రభుత్వంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు 2,000 రూపాయలు, దివ్యాంగులకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2,000 ఉన్న పెన్షన్ను 4,000కు, 4,000గా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నప్పటికీ ఇంకా పెన్షన్ల పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి నెలకొంది. పైగా ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కూడా ప్రజలు ఇదే విషయంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమాచారం. దాంతో ఆ సంతృప్తిని తగ్గించేందుకు పెన్షన్ పెంపు వైపు సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మరోవైపు డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆసరా పేరుతో పెన్షన్ పెంచేందుకు రేవంత్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు కానుంది? అమల్లో భాగంగా ఎలాంటి కండిషన్స్ ఉండబోతున్నాయనేది త్వరలో బహిర్గతం చేసే అవకాశం ఉందట. మరి ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు, 500 రూపాయలకు వంట గ్యాస్, ఆరోగ్యశ్రీ పెంపు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా పెన్షన్ పెంపుకు శ్రీకారం చుట్టి ఘనంగా ఏడాది పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆసరా పెన్షన్ ఎప్పటి నుంచో అమలవుతుందనేది వేచి చూడాల్సిందే.